పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు ప్రభు హృదయమును తలంచి ఆ మహా ప్రేమ గల యేసు ప్రభు హృదయ పండుగను నిన్నటి రోజు మనం ఘనంగా కొనియాడాం. ఈరోజు మరొక్కసారి అతి ప్రియమైనటువంటి యేసు ప్రభునకు దగ్గర ఉన్నటువంటి ఇంకొక హృదయం, మన తల్లి యొక్క హృదయం, నిష్కలంకమైన హృదయముతో కూడిన తల్లి యొక్క పండుగను ఈ శనివారం నాడు మనం కొనియాడుతూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే తల్లి శ్రీసభలో మరియ తల్లి యేసుప్రభు తరువాత మనకెంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పునీతురాలు, మధ్యస్థ ప్రార్థన చేసే వ్యక్తి, అనుగ్రహ పరిపూర్ణురాలు. అందుకే గడిచిన 2 రోజులుగా ముందు రోజు తనయుడు యేసు ప్రభునకు, ఈరోజు మరియ తల్లి హృదయాన్ని స్మరిస్తూ గొప్ప పండుగ జరపాలని తల్లి శ్రీసభ, ఆ తల్లి ద్వారా మనం దీవెనలు పొందాలని కారుణ్య జపమాలలో మరియ తల్లితో పాటు ఈరోజు మనమందరం సమావేశమై ఉన్నాం. మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. సెప్టెంబర్ నెలలో 14వ తారీఖున యేసు ప్రభు యొక్క శిలువ మహోత్సవంను కొనియాడతారు. మరునాడే సెప్టెంబర్ 15 వ్యాకుల మాత పండుగను కొనియాడతారు. అంటే యేసు ప్రభుతో పాటు మనందరినీ రక్షించడానికి చాలా శ్రమలు తీసుకున్నటువంటి ఒక స్త్రీ, పుణ్య స్త్రీ, యేసు ప్రభు తల్లి, దేవుని తల్లి, మన తల్లి. అందుకే తల్లి శ్రీసభలో ఆ విలువను తెలుసుకొని ఎన్నో సంవత్సరాలుగా తల్లి శ్రీసభ నిలక్కడగా ఉందంటే, దీవించబడుతుందంటే, ఒక్క పాపు గారు చెప్తే అందరూ కూడా వింటున్నారంటే దానికి కారణం మరియ తల్లి యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన. సంఘాలు వస్తున్నాయి, కాపరులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క సంఘం మాత్రం 2021 సంవత్సరములుగా అలాగే నిలిచి ఉన్నది. కారణం ఈ సంఘమునకు గొప్ప మధ్యస్థ ప్రార్థన చేసే మరియ తల్లి ప్రార్థన. అందుకే మరియ తల్లిని తల్లి శ్రీసభ ప్రేమిస్తూ యేసయ్య తర్వాత ఎన్నో పండుగలు ఆమె కోసం మనమందరం కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా మన జీవితంలో మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన మన అందరిలో ఉండాలని ఆశిస్తూ మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆ మరియ తల్లి గురించి, ఈ నిష్కలంకమైనటువంటి మరియ తల్లి యొక్క హృదయాన్ని స్మరిస్తూ మనం ప్రార్థిస్తే ఆ రోజులలో దేవుడు ప్రేరేపించినటువంటి ఒక విషయం, లూసియా అనే ఒక కన్యాస్త్రికి కనిపించి, ఆ 3 పిల్లలు ఉన్నారు చూడండి, ఫాతిమా మాత కనిపించి దర్శనమిచ్చి పలికిన మాట, ఇదిగో చూడు పాపుగారు, బిషప్సు అందరూ కలిసి ఒకవేళ మరియ తల్లి యొక్క నిష్కళంకమైన హృదయానికి రష్యాను అర్పించి ప్రార్థిస్తే రష్యా దేశమునకు రక్షణ, మానవాళ్ళందరికీ శాంతి సమాధానం కలుగును అని ప్రభువే పలికినటువంటి ప్రేరేపణ. దీనిని ఈరోజు ఉదయకాల సమయం పూజలో చెప్పాను, కానీ ఒక 400 మంది దాకానే దాన్ని చూశారు. ఎందుకంటే తెలియదు, నేను చెప్పలేదు, అది నా మిస్టేక్ నిన్నటి రోజు. అందుకే ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో మనమందరము ఆ మరియ తల్లిని స్మరిస్తూ పండుగ జరపాలని మీ అందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అలాగే 5 నెలలు ఎడతెగక మొదటి శనివారం మనమందరం కలిసి దేవునితో కన్ఫెషన్, పాపసింగితం చేసి దివ్య సప్రసాదం స్వీకరిస్తూ 5 దేవ రహస్యములు జబదంట చెప్తే ప్రభు చెప్తున్నాడు ఇంగ్లీష్లో, అట్ ద మూమెంట్ ఆఫ్ డెత్ ద గ్రేస్ దట్ ఈస్ నీడెడ్ విల్ బి అబండెంట్లీ గివెన్ టు యూ. నీ మరణ వేదనలో నీకు కావలసిన కృప అన్నిటినీ దేవుడు ప్రసాదిస్తాడంట. ఈరోజు ఉదయం పూజలో చాలా విషయాలు చెప్పాను, కానీ ఇప్పుడు టైం లేదు, కావున మీరు పూజలు చూసుకోండి. కానీ ఈ యొక్క కారుణ్య జపమాలలో మరియ తల్లిని ఆ హృదయము ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళబోతున్నా. యేసు హృదయం ద్వారా తండ్రి హృదయంలోనికి చేరబోతున్నా. బాగుంది కదా? నిన్నటి రోజు యేసు హృదయం ద్వారా తండ్రి హృదయం దగ్గరికి వెళ్ళాం. ఈరోజు మరియ తల్లి నిష్కళంకమైన హృదయం ద్వారా యేసయ్య హృదయం దగ్గరికి వెళ్ళి
యేసయ్య హృదయం ద్వారా తండ్రి హృదయం దగ్గరికి వెళ్ళబోతున్నా. ప్రతిరోజు దేవుడు ఎన్నో మార్గం మనకిచ్చి మహమ్మారిని తొలగించాలని, దేవుని కృపా వరప్రసాదం కుమ్మరించాలని, ప్రభు మనలందరినీ దీవించాలని పిలుస్తున్నాడు. ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసే కుటుంబాలు: ఎం ప్రశాంత్ మంచి ఆరోగ్యం కొరకు, ఎం అనిత ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అంతోనమ్మాల్ దొరైరాజ్ వాళ్ళు మరణించినటువంటి వార్షికోత్సవ సందర్భంగా ఆత్మ విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు మేరీ మిల్కీ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాలను మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా, కారుణ్య జపమాల ద్వారా ప్రభు దీవించి ఆశీర్వదించి వారందరి ద్వారా మనలను కూడా దీవించాలని ఈ యొక్క కారుణ్య ప్రార్థనను మనం ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టైన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడి ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తులో నేను ముందే చెప్పినట్టు మనము ఈ గుర్తులో మొత్తం మరియ తల్లి నిష్కళంకమైన హృదయము ద్వారా యేసు హృదయంలోనికి వెళ్ళబోతున్నా. యేసు హృదయంలో ప్రవేశించి ఆ హృదయము నుండి తండ్రి హృదయంలోనికి వెళ్ళి మన హృదయాన్ని విప్పి మాట్లాడబోతున్నా. హృదయముతో మాట్లాడే గొప్ప ఆరాధన ఈరోజు జరుగుతుంది. నిన్నటి రోజు పరిశుద్ధ హృదయ పండుగ, ఈరోజు నిష్కళంకమైన హృదయ పండుగ. మన హృదయాన్ని విప్పి యేసు హృదయంతో మాట్లాడటానికి మధ్యస్థ ప్రార్థన చేస్తున్న నిష్కళంకమైన హృదయం కలిగిన తల్లి మన మధ్యలో ఉన్నది. ఈరోజు మనందరికీ ఆనందకరమైన దినం. ఆమె ప్రార్థన బలమైనది. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు హృదయం నుండి ఆగని ఆ ప్రవహించే రక్తం, దాన్ని చూచి ఎండిపోదు నీ ప్రేమ, సమసిపోదు నీ కరుణ అని పలికిన మాటను గుర్తించి ప్రవహించే రక్తముతో మన పాపాలన్నీ కడుగబడుతున్న దాన్ని చూసుకుంటూ
మనము ఆ ప్రేమ హృదయని చూడబోతున్నాం. తెరవబడిన హృదయం దగ్గరికి వెళ్ళబోతున్నాం. చేర్చేదెవరు? మరియ తల్లి నిష్కలంకమైన హృదయం. ఆ హృదయం ద్రవించి యేసు ప్రభు ఆనాడు ఏ విధముగా మానవాలను చూచి మది కరిగి చేయి చాచి దీవించాడో ఆ హస్తం దగ్గరికి చేర్చేదే మరియ తల్లి నిష్కలంకమైన హృదయ ప్రార్థన. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు పూజలో చెప్పాను, 1 యోహాను 3:21లో మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయం నిందించకూడదు. కానీ మనమందరం పాపాత్ములం. కానీ నిష్కలంకమైన హృదయం కలిగినటువంటి ఆ తల్లి ఏనాడు కూడా మన ప్రార్థనకు కాదు అనక పరిశుద్ధమైన హృదయంతో యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తే జరుగునుగాక అని యేసుప్రభు పలికే ఆరాధన ఇది జరుగుతుంది. ఎంత గొప్ప భాగ్యం! మనము పాపాత్ములం, ఆమె పరిశుద్ధురాళ్ళు. ప్రార్థిస్తామా? ఈ పాట ద్వారా పరలోక అనుగ్రహాన్ని కురిపించు ఓ ప్రభువా. నీ హృదయ పండుగ, అమ్మ పండుగ, ఆమె హృదయ పండుగ, ఇంత గొప్ప ఆనందోత్సవం మాకు ఇచ్చి మా హృదయమును విప్పి ప్రార్థించడానికి ఈ కారుణ్య జపమాలలో నీ వైపు చూస్తున్నామని పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని సమ్నసార సమీపించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. ఆగని ప్రవహించే యేసుని రక్తము చూడు. ఆగని ప్రవహించే యేసుని రక్తము చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన హృదిని చూడు. ప్రవహించిన రక్తముతో పాపాలను కడుగుచున్న హృదిని చూడు. ప్రవహించిన రక్తముతో పాపాలను కడుగుచున్న హృదిని చూడు. ప్రేమగల హృదిని చూడు. తెరువబడిన హృదిని చూడు. ప్రేమగల హృదిని చూడు. తెరువబడిన హృదిని చూడు. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. ఈ గుర్తులో ప్రతి పాపములను కడుగ యేసు ప్రభు ఎన్నడూ ఆగని ఆ రక్త ప్రవాహాల్లో మనలందరినీ తడిపే గొప్ప దినముగా ఈ దినం మారునుగాక. ఆమేన్. మనలను ప్రభు యోగ్యులుగా చేయునుగాక. ఆమేన్. మన ప్రార్థన సామ్రాన్ని పొగవలే ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆశించే కార్యములు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, యేసు హృది ద్వారా తండ్రి హృదిలోనికి చేరునుగాక. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో యేసు ప్రభు హృదయాన్ని చూసినప్పుడు మొదటి గుర్తులో యేసు హృదయం తెరవబడి రక్తము దారదారగా ఆగకుండా ప్రవహిస్తున్నటువంటి దర్శనాన్ని చూసి మనల్ని కడుగుకున్నాం. పాపాలు కడుగబడింది మొదటి గుర్తులో. ఈ రెండవ గుర్తులో యేసు ప్రభు ఆ హృదయం రగులుతున్నటువంటి ఆ జ్వాల, అది మనకు యేసు ప్రభు హృదయాన్ని చూసినప్పుడు కనిపించే రెండవ దృశ్యం. దీనికి అర్థం ఏమిటి? ఓసేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం పలికినట్టు పునీత ఫౌస్తీనా అమ్మగారితో యేసు హృదయం ఈ విధంగా, యేసు కారుణ్యం ఆమెతో మాట్లాడుతూ పలికిన విషయం, అమ్మ నా కారుణ్యం ప్రజలకు ఇచ్చే వరకు, అది నాలోనే ఉన్నంత వరకు అది మండుతుంది, దానిని ప్రజలకు ఇచ్చినప్పుడే నాకు కూడా అది ఫ్రీగా అనిపిస్తుంది అని అన్నట్టు యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. అంటే మనకు అది ప్రవహించినప్పుడే దేవునికి ఆనందం, సంతోషం. అది మనం గుర్తించవలసిన విషయం. అది ఒక జ్వాల, దగించే అగ్ని, దగించే అగ్ని. ప్రేమలో అది రగిలిపోతుంది. ఏలియా కాలంలో పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిందంట, దుష్ట శక్తులను కాల్చేసిందంట. ఒకవైపు ప్రేమతో రగులుతున్న అగ్ని, ఇంకొక సాతాన్ని కాల్చివేసే అగ్నిది. యేసు ప్రభు యొక్క అగ్ని అలాంటిది, అది జ్వాల. ఒక్కసారి ఆ జ్వాల దగ్గరికి మనం వెళుతామంటే ఆ ప్రేమలో మనమందరం కూడా రగిలిపోతాం, ఆనందముతో ఉప్పొంగిపోతాం. కానీ సాతానికి డేంజర్. మనలో ఉన్నటువంటి సైతాను కృత్యములన్నీ యేసు ప్రేమ జ్వాల దగ్గరికి వెళితే మనకు ఆనందం, సైతానుడు బాష్పమైపోతాడు. అటువంటి గొప్ప ప్రేమ జ్వాలలో ఈ మహమ్మారి కాలిపోవాలి. దుష్ట శక్తులు కాలిపోవాలి. మీ ఇంటిని పాడు చేసిన అంధకార శక్తులు రెక్కలన్నీ కాలిపోవాలి. ఇప్పుడు చూసుకోండి ఆ దృశ్యాన్ని. పాట పాడినప్పుడు ఆ జ్వాల, ఆ ప్రేమ రగులుతుంది. చూసుకోండి, చూసుకోండి. యేసు హృదయానికి మిమ్మల్ని అర్పించుకోండి. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. ప్రేమతో రగులుతున్న యేసుని హృదిని చూడు, ప్రేమతో రగులుతున్న యేసుని హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ
సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. దహించే అగ్నితో సాతాన్ని కాల్చివేసే హృదిని చూడు. దహించే అగ్నితో సాతాన్ని కాల్చివేసే హృదిని చూడు. ప్రేమతో పిలుస్తున్న హృదిని చూడు, ఆ తెరువబడిన హృదిని చూడు. ప్రేమతో పిలుస్తున్న హృదిని చూడు, ఆ తెరువబడిన హృదిని చేతులెత్తి పరలోక అనుగ్రహం కోసం ప్రార్థిస్తాం. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహములు కురిసే పరిశుద్ధ గడియ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో యేసు ప్రభు హృదయం వైపు చూస్తూ మరియ తల్లి నిష్కళంకమైన హృదయము ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళి యేసు హృదయం ద్వారా పరలోక తండ్రి హృదయంలోనికి చేరుతుంది మన ప్రార్థన. ఇలా చూసుకుంటూ మీరు చేస్తున్నారని నమ్ముచున్నాను. స్టెప్ బై స్టెప్. ఒకటేమో మరియ తల్లి నిష్కళంకమైన హృదయం, అక్కడి నుంచి యేసు హృదయం, అక్కడి నుండి తండ్రి హృదయం. ఇలా ఈ యొక్క ఆరాధనలో మనం ఒక ధ్యాన అంశముతోనే ప్రతిరోజు ఈ కరోనా సమయంలో కరుణ కొరకు ప్రార్థన సాగుతుంది. అందుకే కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు నూతనంగా ప్రభు నడిపిస్తున్నాడు. కావున మీ ప్రార్థన చేతులెత్తి ప్రార్థింపగా మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు. కావున ఈ కార్యక్రమంలో మనం ముళ్ళ కిరీటం యేసు ప్రభు హృదయంలో ఏమేమి కనిపిస్తుందో దాన్ని బట్టి ఈరోజు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. మొదటిగా ఎల్లప్పుడూ ఆగని ప్రవహించే రక్తం, రెండవదిగా రగులుతున్న యేసుని హృదయం, ఇప్పుడు మూడవదిగా ఆ హృదయంలో కనిపించినటువంటి ముళ్ళ కిరీటం. అది అట్లా చుట్టుకొని ఉంటుంది. మీరు చూస్తే యేసు హృదయాన్ని చూస్తే అంటే అది పొడుస్తూ ఉంటుంది. అవును, దీనికి రెండు అర్థములు ఉన్నాయి. ఒకటి, ముళ్ళ అంటే శాపం. ఆల్రెడీ చాలా విషయాలు మీకు నేర్పించాను. ఆల్రెడీ మొదటి గుర్తులో దాన్ని ధ్యానించి శాపములను కడిగే రక్తమని పాడాం. అందువలన
అది నేను మీకు ఈరోజు చెప్పను. రెండవ అర్థం ఏంటంటే, ముళ్ళు అంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. 2 కొరింథీ 12:7-9 పౌలు అంటాడు కదా, ముళ్ళులాగా నా శరీరంలో ఇది గుచ్చుకోండి, ఈ ముళ్ళును తొలగించమంటాడు. అలాగే చేతులెత్తి ఈ గుర్తులో మీ ముళ్ళు ఏమిటి, మీ కష్టాలు ఏంటి, మీ ఇబ్బందులు ఏంటిది, మీకు ఒక ముళ్ళు లాగా మీ జీవితంలో ఉన్నది ఏంటిది. వ్యక్తులు వెళ్ళిపోవాలని ప్రార్థించకూడదు, నా భర్త ముళ్ళులాగా ఉన్నాడు అని చెప్పి ఆ ముళ్ళు, ఆ సఫరింగ్, ఆ కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించాలి. ఆటోమేటిక్గా భర్త మారిపోతాడు. మన జీవితంలో ముళ్ళుగా అనిపించే ప్రతి విషయాన్ని చేతులెత్తి అర్పించండి. యేసు ప్రభు ముళ్ళ కిరీటం ధరించాడు కావున మీరు అనుభవించే కష్ట దుఃఖముల మధ్యలో మీకు దేవుడు విశ్రాంతినిస్తాడు. ఆ కష్టములు ముళ్ళ మధ్యలో కూడా కృపనిస్తాడు. 2 కొరింథీ 12:9 ప్రకారం ఈ గుర్తులో యేసు ప్రభు హృదయంలో చుట్టుకోండి. ఆ ముళ్ళ కిరీటం చూసుకుంటూ ప్రార్థిస్తాం. ఈ పాట ద్వారా దేవుని అనుగ్రహం కోరుకుందాం. పరలోక అనుగ్రహాన్ని కురిపించే యేసు హృదిని సమీపించి ప్రార్థించెదం. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదం. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదం. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదం. ముళ్ళ కిరీటం కనిపించే యేసుని హృదిని చూడు. ముళ్ళ కిరీటం కనిపించే యేసుని హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. శ్రమలనే ముళ్ళుతో నా దగ్గర రమ్మని పిలుస్తున్న హృదిని చూడు. శ్రమలనే ముళ్ళుతో నా దగ్గర రమ్మని పిలుస్తున్న హృదిని చూడు. విశ్రాంతి దయచేసే హృదిని చూడు. ప్రేమతో మండుచున్న హృదిని చూడు. విశ్రాంతి దయచేసే హృదిని చూడు. ప్రేమతో మండుచున్న హృదిని చూడు. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహాన్ని పరలోక అనుగ్రహములన్నీ మన అందరి మీద కురిపించబడునుగా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో స్టెప్ బై స్టెప్ మనమందరము దేవుని దయానిధిగు సింహాసనం చేరుతున్నాం. అది దయానిధియగు సింహాసనం. అందుకే చాలాసార్లు పాటలు ఆ దయానిధి అని ఆ పాటను కంపోజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది కారుణ్య ప్రార్థన. మర్చిపోవద్దు, కరోనా సమయంలో కరుణ కొరకు ప్రార్థన. అందుకే ఆ కరుణతో కూడిన ఆ దయానిధిగా సింహాసనం దగ్గర చేర్చే 4వ గుర్తులో మనకు యేసు హృదయంలో కనిపించే 4వ విషయం ఏమిటంటే, యేసు ప్రభు హృదయం పైన సిలువ కనిపిస్తుంది. కింద రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, మధ్యలో ముళ్ళ కిరీటం ఉంటుంది, ప్రేమ జాలలాగా అది పైకి వెళుతుంటుంది. పైన చూస్తే యేసు ప్రభు సిలువ ఉంటుంది. ఆ హృదయంలో ఎన్ని ఉన్నాయి మనం చూస్తే చాలా జాగ్రత్తగా గమనిస్తేనే ఇవన్నీ మనలో ప్రవహిస్తుంది. అందుకే ఈ పాటకి పేరే పరలోక అనుగ్రహాన్ని కురిపించే యేసు హృదయం. సో ఈ యొక్క గుర్తులో మనం ఆ సిలువ వైపు చూసినప్పుడు, నేను చాలాసార్లు మీతో చెప్తాను, నాకు చాలా నచ్చినట్టు సిలువను చూసినప్పుడల్లా నాకు అనిపించే ఒక విషయం, 2 కర్రలు కదా, ఒకటేమో నిలువు కర్ర, ఇంకొకటేమో అడ్డపు కర్ర. నిలువు కర్ర మనలందరికీ స్ట్రైట్గా పాస్పోర్ట్ వీసా దొరికినట్టు స్ట్రైట్గా మన హృదయం నుండి వెలువడే ప్రార్థనలన్నీ యేసు హృదయ ద్వారా, మరియ తల్లి హృదయ ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళేది స్ట్రైట్గా పైకి చూస్తే. మనం ఎందుకు పైకి చూస్తాం? ఆకాశమందున్న ప్రభు, పరలోకమందున్న ప్రభు అంటాం. అలా వెళ్ళిపోయేది. అది ఆ సిలువ మనకు వసగే అనుగ్రహం, స్ట్రైట్గా మనం చేస్తుంది. రెండవది అడ్డపు కర్ర. అది ఏంటంటే యేసు ప్రభు కౌగిలించుకోవటానికి వస్తాడు. అందుకే గుడిలో కూర్చుంటే కొన్నిసార్లు సిలువ వైపే చూస్తుంటే గంటలు త్వరపడి అట్లానే కూర్చుంటాను. ప్రార్థన చేయాలని అక్కరలేదు, జస్ట్ అనుకుంటే చాలు. అట్లా యేసు ప్రభు నన్ను కౌగిలిస్తూ ఉన్నాడు, నన్ను ముద్దు పెడుతున్నాడు, ఆయన నీడలో నన్ను ఉంచుతున్నాడు, ఈ ప్రేమ చాలు నాకు అని చెప్పేసి అప్పుడే గురువులుగా, కన్యాస్త్రులుగా ఆ ప్రేమలో మేము ఉండగలుగుతాం. మీరు కూడా పెళ్లి జీవితంలో ఒకరికొకరు ప్రామాణికముగా జీవించాలంటే ఆ కౌగిట్టిలో ఉండాలి మీరు. ఆ సిలువ ఒకవైపు నేరుగా దేవుడు సింహాసనం చేర్చే సిలువ, ఇంకొక సైడు మనలందరినీ కౌగిలించుకునే సిలువ. ఈ సిలువను గుర్తుంచుకోండి, అది యేసు ప్రభు హృదయంలో పైన ఉన్నది. అక్కడ నుండి అనుగ్రహం ప్రవహించే సమయం ఇది. దీనినే మనం పాటగా పాడి ఈ గుర్తులో ప్రార్థించబోతూ ఉన్నాం. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదయని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదయని సమీపించి ప్రార్థించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. తిరు హృదయంపై కనిపించే యేసుని సిలువను చూడు. తిరు హృదయంపై కనిపించే యేసుని సిలువను చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ, సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. ప్రేమ
ప్రేమతో సిలువ నుండి అనుగ్రహము కురిపించే హృదిని చూడు. ప్రేమతో సిలువ నుండి అనుగ్రహమును కురిపించే హృదిని చూడు. పరలోకం తెరచే సిలువను చూడు, తెరువబడిన హృదిని చూడు. పరలోకం తెరచిన సిలువను చూడు, తెరువబడిన హృదిని చూడు. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక ఆ హృదయం వైపే చూడండి, మీ హృదయాన్ని విప్పండి. మరియ తల్లి హృదయం ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి తండ్రి హృదయం దగ్గరికి చేరగా ఈ గుర్తులో ఈ విషయాన్ని గుర్తించి మనం ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చివరి గుర్తులో మనమందరం కలిసి ఈరోజు నేను మొదటిగా చెప్పినట్టు మీలో కొంతమంది ఇప్పుడే ఆన్లైన్లో లైవ్లో వస్తున్నారేమో, మీరు మర్చిపోకూడదు, మొదటి నుంచి మీరు చూడాలి, ఎందుకంటే చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మరియ తల్లి యొక్క నిష్కళంకమైన హృదయ పండుగ. ఆ హృదయ ద్వారా, మరియ తల్లి హృదయం ద్వారా యేసు హృదయం లోపలికి వెళ్ళి యేసు హృదయం ద్వారా పరలోక తండ్రికి ఎలా చేరాలని, ఆ హృదయలో ఎలాంటి అంశములను మనం ధ్యానించాలని మొదటి గుర్తు నుండి చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ మీరు స్వస్థత ప్రార్థన కోసం ఈ టైంలో లైవ్లో వస్తే ఇవన్నీ మీరు వినాలి. అందుకే దయచేసి ప్రారంభం నుండి చూసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దేవుని యొక్క ప్రియమైనటువంటి తల్లి నిష్కళంకమైన హృదయము మనతో మాట్లాడుతూ, ఈ గుర్తులో యేసు హృదయంతో మాట్లాడుతూ, ఆ విజ్ఞాపన ప్రార్థన సాంబ్రాణి పొగవలే దేవుని సింహాసనం చేరుతుంది. దీనినే చివరి గుర్తులో పాడి పిదప మనము స్వస్థత ప్రార్థనతో ముగించబోతూ ఉన్నాం. ఈ వారమంతా దేవుడు కాపాడాడు కదా. రేపటి దినం అంతోని వారి పండుగ మర్చిపోద్దు. రేపు అద్భుత అంతోని వారి పండుగ. మనము అద్భుత అంతోని వారిని ప్రత్యేక విజ్ఞాపన చేయాలని అనుకునేవాళ్ళు ఇప్పటి నుంచే మీ యొక్క విజ్ఞాపనను పూజ రూపంలో, తర్వాత దేవుని యొక్క పండుగ జరపటానికి రేపటి దినం ఏమేమి చేయాలో ఆలోచించుకోండి. ఈ స్క్రీన్లో కనిపించే ఆ నంబర్కు ఫోన్ చేసి సంప్రదించండి. ఈ దినమంతా
విన్నపాలు రాసుకుంటూ రేపు పండుగ కోసం సిద్ధపడండి. ఈరోజు ఈ చివరి గుర్తులో ప్రార్థిస్తూ స్వస్థత ప్రార్థన కోసం సిద్ధం చేసుకున్నాం. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. పరలోక అనుగ్రహాన్ని కురిపించు యేసు హృదిని సమీపించి ప్రార్థించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా. నిష్కళంక హృదయమతతో యేసుని హృదయము చూడు. నిష్కళంక హృదయమతతో యేసుని హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. ఎండిపోదు ప్రేమ సమసిపోదు కరుణ అని పలికిన ఆ హృదిని చూడు. విలపించే మరియ తల్లితో యేసుని హృదిని చూడు. విలపించే మరియ తల్లితో యేసుని హృదిని చూడు. విజ్ఞాపన ఆలకించి కన్నీలు తుడిచే యేసుని హృదిని చూడు. విజ్ఞాపన ఆలకించి కన్నీరు తుడిచే యేసుని హృదిని చూడు. అద్భుతాలు చేసే యేసుని హృదిని చూడు. అద్భుతాలు చేసే యేసుని హృదిని చూడు. ఆదరించే యేసుని హృదిని చూడు. ఆదరించే యేసుని హృదిని చూడు. పరలోక అనుగ్రహాన్ని మా పైన కురిపించుమయా. పరలోక అనుగ్రహాన్ని మా పైన కురిపించుమయా. కృప వెంబడి కృపను మా మీద కురిపించుమయా. కృప వెంబడి కృపను మా మీద కురిపించుమయా. ఈ గుర్తును మా బృందంలో ఉన్న బిడ్డలందరూ మీతో పాటు ప్రార్థిస్తారు. నేను మీకు ప్రత్యుత్తరముగా మరియ తల్లితో పాటు మధ్యస్థ ప్రార్థన చేస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. స్నేహ, చాణక్య, అర్పిత, దేవుడు మీ అందరి పేర్లను నాకెందుకో గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మరి ముఖ్యంగా విపరీతమైనటువంటి నడుము నొప్పితో బాధపడుతున్న అనేక మందిని యేసు ప్రభు సిలువను మోసినప్పుడు మరియ తల్లి వెక్కి వెక్కి ఏడ్చిన ఆ దృశ్యాన్ని ప్రభు చూపిస్తూ నడుము నొప్పి అనేక మంది నుండి ఈ రోజు నుండి అది రానే రాదు. ఆమేన్. ప్రభువు తాను పొందిన దెబ్బలచే నడుములో కలిగిన వేదన ద్వారా ఆ నొప్పిని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. ఆమేన్. రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని దేవుడు ఈ సమయంలో తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇదిగో నా జీవితమే ఒక క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది ఫాదర్. నాకు ప్రశ్నకు జవాబు లేదా? నేను ఎన్నో రోజులు మీతో పాటు ప్రార్థన చేస్తున్నానని ఏడుస్తున్నటువంటి ఒక్క బిడ్డకు మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన, మరియ తల్లియే మీ కుటుంబానికి వచ్చి రికమెండేషన్ చేసే విధంగా ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆమె పేరు నిత్య సహాయమాత, ఆరోగ్యమాత, మిమ్మల్ని ఏనాడు విడువని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న మాత. ఆ తల్లి యొక్క నిష్కలంకమైన ప్రార్థన ద్వారా ఈ దినమున అనుగ్రహము పరలోకము నుండి మీ మీద ప్రవహించును గాక. ప్రతాప్ దేవుడి నుండి పేరు పెట్టి పిలిచి దీవిస్తూ ఉన్నాడు. ఇదిగో మెదడులో ఏదో ఒక సమస్య ఉన్న ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఈ గడియలో నీకు పరిపూర్ణ స్వస్థత. ఆమేన్. ఫాదర్ ఎట్లా జరిగిందని అడుగుతున్నారా? ప్రభు నాకు చూపిస్తున్నాడు. ముళ్ళ కిరీటము ద్వారా, ఆయన ధరించిన ముళ్ళ కిరీటము ద్వారా నీ మెదడులో ఉన్న వ్యాధి ఈ రోజు తొలగిపోతూ ఉన్నది. ఆమేన్. దేవుని దివ్య హస్తం మిమ్మల్ని తాకునుగాక. ఆమేన్. మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన మీ హృదయం నుండి వెలువడిన ప్రతి కన్నీటి ప్రార్థనకు జవాబుగా మారిపోవునుగాక. ఆమేన్. ఆనందమైన ప్రేమతో దేవుడు మీ అందరినీ కౌగలించుకొని ముద్దాడి దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు సిలువ నుండి మహిమ దిగి వచ్చి మీ అందరిలో ఉన్న సిలువ, శ్రమలు, బాధలు, ముళ్ళు అన్ని తొలగిపోవునుగాక. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఆమేన్. సంతాన వరమునకు ఆటంకముగా ఉన్న ఆటంకాలు యేసు నామములో గర్భసంచి నుండి తొలగిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఈ సమయంలో తాకి స్వస్థపరుస్తూ ఆమేన్. ఎడమ చెయ్యి ఇరిగినటువంటి ఒక వ్యక్తి కట్లు కట్టుకొని నీ ఉన్నావు. త్వరలోనే నీకు విడుదల. ఆమేన్. యేసుక్రీస్తు నామం స్తుతింపబడునుగాక. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన బలముగా అద్భుత రీతిలో ఇప్పుడు జరుగుతుండగా ప్రతి బిడ్డ నరనరాలు అణువులో, రక్తములో, కీళ్ళలో ఉన్న నొప్పులన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు రక్తం ప్రవహించునుగాక. ఈ చెయ్యి ఇట్లా వణుకుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. వణికిడి యేసు క్రీస్తు నామములో ఈ బంధకాలు తొలగిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా. స్నేహ, నీ పేరును మరొకసారి దేవుడు ఎందుకో గుర్తు చేస్తూ ఉన్నాడు. నమ్మలేకపోతున్నావేమో, నిన్ను దీవిస్తూ ఉన్నాడు. హృదయరాజ్, దేవుని దీవెనలు నీ మీదకి వస్తుంది. నడు నెత్తిలో ఏదో అలర్జీ లాగా వచ్చినటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదలను ప్రసాదిస్తాడు. ఆమేన్. ఆమేన్. ఛాతీ భాగంలో ఉన్నటువంటి వేదన నుండి విడుదల, ఆమేన్. కాళ్ళు చేతులను బంధించిన బంధకాల నుండి విడుదల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి పైన అక్కడ కప్పిన స్థలంలో ఎవరో ఒకరు తీగలాగా పైకి పంపించి మీ ఇంటిలో అది వ్యాపిస్తూ ఉంది. ప్రభు చెప్తున్నాడు, అది కూడా నాకు తెలుసు, నీ ఇంటి విషయం తెలుసు. దేవుడు నీ కుటుంబం మీద అపారమైన ప్రేమను ఆ గూడారం మీద పంపించే సమయం ఇది. మరి ఆ తల్లి నిష్కళంకమైన హృదయ పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నా. నిన్నటి రోజు నీ కుమారుడు యేసు ప్రభు యొక్క పరిశుద్ధ హృదయాన్ని కొనియాడా. ఈ రెండు హృదయములు మా హృదయంలో ఉన్న ప్రార్థనను తండ్రి హృదయమునకు చేర్చిందని నమ్ముచున్నా.
స్తోత్రం. త్వరలోనే చాలా మంది అద్భుతాలు చెప్పబోతున్నారని, ఆమేన్. అద్భుతాలు చెప్పడానికి ముత్తంగికి పరిగెడి వచ్చి గేట్ ఓపెన్ చేయబడి ఆమేన్. అందరు లోపలికి వచ్చి ఆమేన్. ఆనందముతో ఈ గూడారమే సరిపోని రీతిలో దీవించబోతున్నామని నమ్ముచున్నాను. ఆమేన్. మా బృందముతో పాటు ఈ బిడ్డలందరూ బృందముగా మారినందులకు స్తోత్రం. స్తోత్రం. మామూలుగా వీక్షించే ఆ యూట్యూబ్ ఛానల్ లాగా కాకుండా ప్రార్థించే ఛానల్ లాగా ఆమేన్. ఈ ఛానల్ మారుతున్నందులకు స్తోత్రం. స్తోత్రమయ్యానికి వందనాలు. తెరవనకై పనిచేసే ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. స్తోత్రమయ్యా. ఇలాంటి నూతన పాటలను ప్రతిరోజు నాకు భిక్ష పెడుతున్నావు. స్తోత్రం ప్రభువా. దానిని నాతో పాటు వాయిద్య వాయించి పాడి స్తుతించి ఆరాధించి కరెక్ట్గా సెట్ చేసి ప్రజలకు అందిస్తున్న ఆ కుటుంబాలన్నింటినీ దీవించు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి ఆశీర్వాదం. దానికి ముందు మర్చిపోవద్దు, కరెక్ట్గా ఆదివారం సెలవు దినం. మామూలుగా ఆదివారం పండుగలు ఉండవు, వేరే పండుగలు ఉండవు. కానీ మనం రేపటి దినం ఆదివార పూజలో పూజ పట్టణంలో చదువుతాం, ఎందుకంటే అది మన నియమం. పూజ అయిన తర్వాత ప్రత్యేక పునీత అంతోని వారి అద్భుత మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు అద్భుతాలు జరగాలని ప్రార్థించబోతున్నాం. ఆమేన్. స్తోత్రం. మీకు తెలుసు అద్భుత అంతోని వారి గుడికి ఎట్లా కిక్కిరిసి జనాలు వెళుతారని. ఈ సంవత్సరం ఏం జరగబోతుందో తెలుసా? అద్భుత అంతోని వారి మీ ఇంటికి వచ్చి Praise the Lord. బాలయేసుని ఎత్తుకొని వచ్చి Praise the Lord. యేసయ్య చెవులలో మాట్లాడతాడు. స్తోత్రం. ఆ ప్రార్థన బాగుంటుంది. అంతోని వారి ప్రార్థన ఆయన చెవుల దగ్గరికి వెళ్ళి చెప్తాడంట. యేసయ్య దగ్గర అంతోని వారు చెప్తాడు. Praise the Lord. ఈరోజు అమ్మ మరియ తల్లి హృదయం ద్వారా యేసయ్య హృదయం దగ్గరికి, యేసయ్య హృదయం దగ్గర నుండి తండ్రి హృదయమునకు, రేపు అంతోని వారి చేతుల్లో ఉండే బాలయేసు చేతుల్లో మన ప్రార్థన అర్పించబోతున్నా. ఆ మధ్యస్థ ప్రార్థన సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి వెళ్ళబోతుంది. నన్ను దేవుడు అని కనికరించి ఆశీర్వదించి జ్ఞానమిచ్చి రేపు ఎట్లా నడిపించాలని నాకు దేవుడు ఆ ప్రత్యేక ప్రేరేపణ దయచేసి మీ అందరి ఆత్మలో ఆనందములో పొంగి పొరలి అద్భుతమును పొందే రోజులుగా మారాలని ఆమేన్. ప్రార్థించుకోండి. ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి దయచేసి, టైం ఎక్కువ లేదు, మీరు ఇప్పటి నుంచి 5:30 లోపల దయచేసి ఫోన్ చేసి పూజలు అర్పించే వాళ్ళు పూజలు, స్పాన్సర్ చేసే బిడ్డలు స్పాన్సర్షిప్ చేసుకోండి. మీరు ఇచ్చే కానుకలు ముత్తంగి కేంద్రంగాని ఎంతగానో ఇక్కడ ఉన్న బిడ్డలను నడిపించడానికి, భోజనం పెట్టడానికి, నేను భోజనం చేయడానికి ఖర్చుల కోసం ఎంతగానో సహాయపడుతుంది. మీ ప్రేమ కానుకలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తున్నారు, ఈ టీవీ కార్యక్రమాన్ని నడిపించగలుగుతున్నారు. లాక్డౌన్లో కూడా మీ యొక్క ప్రత్యేక సేవ చాలా మెచ్చదగినది. ప్రభువే దానికి తగిన బహుమానం మీకు వసగునుగా. ఆమేన్. దయచేసి ప్రార్థిస్తూ ఉండండి. రేపు ప్రార్థన చేతులతో రండి, పిన్నప్పములతో రండి. ప్రభుని ప్రార్థిస్తాం. చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మరియ తల్లి నిష్కళంక హృదయం ద్వారా యేసయ్య హృదయం దగ్గరికి వెళ్ళి యేసయ్య హృదయం ద్వారా తండ్రి హృదయంలోనికి పంపించిన విన్నపములన్నీ ఆలకించి తండ్రి మది కరిగి చేయి చాచి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను సమస్త మానవాలను దీవించి ఈ ముత్తంగి కేంద్రమును కూడా పనిచేస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఈరోజు పూజబడి నర్పించిన వాళ్ళు, స్పాన్సర్ చేసే కుటుంబాలు, రేపటి దినం ప్రోగ్రామ్ ని సపోర్ట్ చేసే ప్రతి కుటుంబాన్ని దేవుడు అద్భుత రీతిగా అంతోని వారి ద్వారా ఆశీర్వదించునుగాక. God bless you till we meet again tomorrow at 10 o'clock. రేపు 10 గంటలకు అద్భుత అంతోని వారి దిగి వచ్చి మన మధ్యలో చేసే ప్రార్థనలో, పూజలో, పండుగలో పాల్పంచుకుందాం. God bless you. పరలోకానుగ్రహాన్ని కురిపించే యేసురుదిని సమీపించి ప్రార్థించెదా. కృప వెంబడి కృపచే యేసయ్య హృదయాన్ని మనసార సమీపించెదా.
కృప వెంబడి కృప చూపే యేసయ్య హృదయాన్ని మనసారా సమీపించెదా.